శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతే నమ. శ్రీ మాత్రే నమ. వెల్కమ్ బ్యాక్ టు మిహిరావాణి యూట్యూబ్ ఛానల్. మీ డాక్టర్ సుందరి ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం నక్షత్ర సిరీస్లో భాగంగా 4వ నక్షత్రమైన రోహిణీ నక్షత్రం గురించి తెలుసుకోబోతున్నాం. మనందరికీ తెలుసు, మన ఆకాశంలో ఎన్నో నక్షత్రాలు ఉన్నప్పటికీ కూడా జ్యోతిష్ శాస్త్ర ప్రకారం ముఖ్యమైనవి 28 నక్షత్రాలుగా గుర్తించడం జరిగింది. వాటిలో 27 నక్షత్రాలు 12 రాసులు 108 పాదాలు అత్యంత ప్రభావితం చూపిస్తూ ఉంటాయి వ్యక్తుల జీవితాల మీద. ఎందుకంటే వాటి నుంచి వచ్చే కాంతిని గ్రహాలు గ్రహించడం వలన వాటి ప్రభావం భూమి మీద ఉండే వ్యక్తుల మీద పడటం ప్రకారం కొంతమందికి శుభ ఫలితాలు, కొన్ని నక్షత్రాల వల్ల అశుభ ఫలితాలు కూడా కలుగుతూ ఉంటాయి. అనుకూల ప్రతికూల ఫలితాలు కలుగుతూ ఉంటాయి. అందులో ఏ నక్షత్రం వారు జన్మించిన వారికి ఎటువంటి లక్షణాలు కలిగి ఉంటారు, సహజంగా వీరికి జీవితకాలంలో ఎటువంటి అనారోగ్య సమస్యలు రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఎటువంటి విద్యల్లో ప్రవేశిస్తే నేర్చుకుంటే కనుక వీళ్ళు చక్కగా రాణిస్తారు. వృత్తి ఉద్యోగాలు ఎలాంటి వాటిలో చేస్తే కనుక వీళ్ళకి అభివృద్ధి బాగుంటుంది అనే అనేక విషయాలు, జీవితకాలం కూడా మంచిగా అభివృద్ధి చెందాలని ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, ఏ తేదీలు అనుకూలం, ఇలాంటి అనేక రకాల విషయాల గురించి మనం ఈ నక్షత్రాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. అందులో ఈరోజు మనం చెప్పుకున్నది 27 నక్షత్రాల్లో 4వ నక్షత్రమైన రోహిణీ నక్షత్రం. ఈ రోహిణీ నక్షత్రం నది వృషభ రాశిలో ఉంటాయి. 4 పాదాలు కూడా. నక్షత్రాధిపతి చంద్రుడికి ఉచ్చస్థానం కూడా వృషభ రాశి. రాశ్యాధిపతి శుక్రుడి కింద చెప్పుకోవచ్చు. అంటే ఈ రోహిణీ నక్షత్రంలో జన్మించిన వారి మీద శుక్రచంద్రుల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. అలాగే ఎవరి పేరులో అయినా కూడా మొదటి అక్షరం ఓ, వా, వి, వు అని మొదటి అక్షరంతో మొదలవుతుందో వారి నామ నక్షత్రం కూడా రోహిణీ నక్షత్రమే అవుతుంది. ఎందుకంటే చంద్రుడు మనం జన్మించినప్పుడు ఈ వృషభ రాశిలో రోహిణీ నక్షత్రంలో ఉంటే కనుక వాళ్ళ జన్మరాశి వృషభ రాశి అవుతుంది. అలాగే వాళ్ళ జన్మ నక్షత్రం కూడా రోహిణీ నక్షత్రం అవుతుంది. ఈ రోహిణీ నక్షత్రంలో పుట్టిన సాధారణమైన పురుషులు పుడితే ఎలా ఉంటారు, సాధారణ ఫలితాలు స్త్రీలకు ఎలా ఉంటాయి అని చూస్తే కనుక ఈ నక్షత్రంలో పుట్టిన పురుషులు మంచి అందంగా ఉంటారు. ఎందుకంటే చంద్రుడు అంటే ఒక ఆకర్షణ, అందంగా ఉంటారు. స్థిరమైన బుద్ధి కావాలి. ఎందుకంటే స్థిర రాశి వృషభ రాశి అనేది స్థిర రాశి కాబట్టి స్థిర స్వభావం కూడా కలిగి ఎక్కువగా ఉంటారు. అభిమానవంతులుగా ఉంటారు, ఎక్కువగా అభిమానం కలిగి ఉంటారు. సౌఖ్యం సుఖభోగాలు అనుభవించే వాళ్ళుగా ఉంటారు. చాలా సమర్థవంతులుగా కూడా ఉంటారు. మంచి తేజస్సు కలిగి ఉంటారు. భోగిగా కూడా ఉంటారు. మనకి శ్రీకృష్ణ పరమాత్మ రోహిణీ నక్షత్రంలోనే జన్మించాడు. అలాగే రోహిణీ నక్షత్రంలో పుట్టిన స్త్రీలు సంతానవతి, పుత్రులు కలిగిన వారుగా ఉంటారు. చక్కగా మంచి రూపవంతులుగా ఉంటారు. మంచి ఆకర్షణీయంగా కూడా ఉంటారని చెప్పవచ్చు. అలాగే కీర్తి ప్రతిష్టలు కలిగి ఉంటారు. దీర్ఘాయువు కలిగిగా కూడా ఉంటారు వీళ్ళు. ఈ రోహిణీ నక్షత్రానికి అధిపతి మనం చంద్రుడు అని చెప్పుకున్నాం. చంద్రుడికి వృషభ రాశి ఉచ్చస్థితి కూడా. అంటే ఈ నక్షత్రంలో పుట్టిన వారికి 10 సంవత్సరాలు నిలువ ఉండి చంద్రమహాదశతో దశ స్టార్ట్ అవుతుంది. తదుపరి దశ కుజ, తర్వాత రాహు, గురు, బుధ, శని, బుధ, కేతు, శుక్ర, రవి ఇలా దశలు వస్తూ ఉంటాయి వీళ్ళకి. ఈ నక్షత్రంలో పుట్టిన వారికి ఏ నక్షత్రాల వారితో అనుకూలంగా ఉంటుంది అంటే అది వారి స్నేహం కావచ్చు, వ్యాపార భాగస్వామ్యం అవ్వచ్చు. ఆ నక్షత్రాలు ఏమైనా అనుకూలమైన కార్యక్రమాలు చేయడానికి వీరికి పనికి వచ్చే అనుకూలమైన నక్షత్రాలు ఏంటి? ఈ రోహిణీ నక్షత్రంలో పుట్టిన వారు చూసినప్పుడు మృగశిర, పునర్వసు, ఆశ్లేష, పొబ్బ, ఉత్తర, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, ధనిష్ట, పూర్వభాద్ర, రేవతి, భరణి, కృత్తిక ఈ నక్షత్రాలు చాలా అనుకూలమైన నక్షత్రాలు అని చెప్పవచ్చు. అంటే మేలు చేసే నక్షత్రాలు. ఈ రోహిణీ నక్షత్రానికి పనికిరాని నక్షత్రం అంటే చెడు నక్షత్రాలు, చెడు ప్రతికూల ఫలితాలు ఇచ్చే నక్షత్రాలు ఏంటంటే ఆరుద్ర, స్వాతి, శతభిషం, పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద. అంటే ఈ నక్షత్రాలు ఏ గ్రహాలు ఉన్నా కూడా అటువంటి ఫలితాలు రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటాయి. అసలు పనికిరాని నక్షత్రాలు అంటే చెడు బాగా పరమ దుష్ఫలితాలు ఇచ్చే నక్షత్రాలు ఏంటంటే అశ్విని, మఖ, మూల నక్షత్రాలు. ఈ రోహిణీ నక్షత్రంలో జన్మించిన వారికి లక్కీ నెంబర్ 2. అలాగే తేదీలు చూసినప్పుడు డేట్స్ అవి 2, 11, 20.
వీళ్ళకి ఎక్కువగా తెల్లటి వస్త్రాలు ధరిస్తే కనుక చాలా మేలు కలుగుతుంది. వీళ్ళకి అనుకూలం ఇచ్చే వారం కూడా సోమవారంగా చెప్పవచ్చు. అంటే ఎటువంటి ముఖ్యమైన పనులున్నా సోమవారం చేసుకోవడం వల్ల చాలా మంచి ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు. ఇక ఈ రోహిణి నక్షత్రంలో జన్మించిన వారు ఎవరు ఎలా ఉంటారు, 4 పాదాల వాళ్ళు ఎలా ఉంటారు అని చూస్తే, మనం ముందు చెప్పుకున్నట్టుగానే 27 నక్షత్రాల్లో 4వ నక్షత్రం రోహిణి అని చెప్పుకున్నాం. ఇది ఊర్ధముఖ నక్షత్రం సహజంగా వీళ్ళకి. అలాగే అంటే ఈ నక్షత్రంలో చెట్లు నాటడం కానీ, మేడలు కట్టడం, వాహనాలు ఇలాంటివన్నిటి కూడా ఈ నక్షత్రం చాలా పనికొస్తుంది. ఈ నక్షత్రం మానుష్య గణానికి చెందిన నక్షత్రం కింద చెప్పవచ్చు. ఇలా 4 పాదాలు చూసినప్పుడు మొదటి పాదంలో జన్మించిన వారు చాలా ఎర్రని కాంతి కలిగి చక్కగా అందంగా ఆకర్షణీయంగా ఉంటారు. వీరిపై కుజ శుక్రుల ప్రభావం కూడా చాలా అధికంగా ఉంటుందని చెప్పవచ్చు. అంటే వీళ్ళకి ఈ 1వ పాదంలో పుట్టిన వారికి ట్రావెలింగ్ అంటే చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ కూడా ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి ఎక్కువగా కొంచెం అహంభావం కూడా కలిగి ఉంటారని కూడా చెప్పవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే ఒక్కొక్కసారి కఠినంగా మాట్లాడే స్వభావం కలిగి ఉంటారు. మంచి యుక్తితో ధన సంపాదన చేసే లక్షణాన్ని కూడా కలిగి ఉంటారు. వీళ్ళకి సన్మానాలు అంటే అధిక ప్రీతి ఎక్కువగా ఉంటుంది. అలాగే స్థిరాస్తి కూడా ఎక్కువ కలిగి ఉంటారు వీళ్ళు చెప్పచ్చు. ఇక 2వ పాదంలో పుట్టినవారు మంచి పొడవైన దేహం కలిగి ఉంటారు. అందమైన రూపంతో ఆకర్షణీయంగా ఉంటారన్నమాట. వీళ్ళకి సొంతంగా ఇండిపెండెంట్గా ధనార్జన కూడా ఉంటుంది. కొన్ని పిత్రార్జిత ఆస్తులు కూడా చాలా తక్కువ వస్తాయి వీళ్ళకి. ఇతరుల పోషణలో బాధ్యత ఎక్కువగా కొంచెం గడిపే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీళ్ళు ఏంటంటే ధనార్జన సంపాదన కష్టపడి పనిచేస్తారు. అలాగే ఇతరులకి దానం చేయటం కానీ, ఇతరుల కోసం ఖర్చు పెట్టడం కూడా చాలా ఎక్కువగా చేస్తూ ఉంటారు వీళ్ళకి. వీళ్ళకి సహజంగా 40 సంవత్సరాల తర్వాత కొంచెం వైరాగ్యం వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. వీరు తొందరగా ఓటమిని తొందరగా ఒప్పుకోలేరు. వీరి మీద శుక్రుని ప్రభావం చాలా అధికంగా ఉంటుంది. దాలి దయ లాంటి కూడా లక్షణాలు ఎక్కువ కలిగి ఉంటారు. ఇక 3వ పాదం చూసినప్పుడు వీళ్ళు కొంచెం భయస్థులనే చెప్పవచ్చు. కానీ ఒక్కోసారి చెడు పనులు చేయడానికి కూడా వీళ్ళు వెనకాడకుండా మనస్తత్వం కలిగి ఉంటారు. ఎక్కువగా రహస్య కార్యక్రమాలు సాగించే వాళ్ళుగా ఎక్కువగా ఉంటారు. వీళ్ళ మధ్యవర్తిత్వం చేసే విషయంలో వీళ్ళని మించిన వారు లేరని కూడా చెప్పవచ్చు. ఈ 3వ పాదంలో జన్మించిన వారు ఎక్కువ మంది లలిత కళలో చక్కగా మంచి పాండిత్యం కలిగి ఉంటారు. వీళ్ళకి మంచి ఉపన్యాసం చెప్పడం ఇలాంటి వాటిలో మంచి ఆసక్తి కూడా ఎక్కువగా ఉంటుంది. కానీ 4వ పాదం వాళ్ళని చూస్తే కనుక వీళ్ళకి కొంచెం స్థిరత్వం తక్కువగా ఉంటుంది. కానీ ఒక్కొక్కసారి కొంచెం మనోచాంచల్యం లాంటివి కూడా అధికంగా ఉంటుంది. కానీ మంచి హాస్యంగా మాట్లాడతారు. జీవితంలో భార్య కంటే ఇతర పురుషులు అయితే కనుక ఇతర స్త్రీలకు కూడా కొంచెం ఆకర్షణలో కూడా అవుతారని చెప్పవచ్చు. వీరికి లాస్ట్లో చివరిలో కూడా కొంచెం వైరాగ్యం కూడా వచ్చి రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అంటే ఈ రకంగా చూసినప్పుడు మొదటి పాదం వాళ్ళు సేనాంశగా కలిగి ఉంటారు. అంటే వీళ్ళకి కొంచెం విమర్శనా దృష్టి అధికంగా ఉంటుంది. విచిత్ర సంభాషణ వీరి సొంతం. మంచి సంగీత ప్రియులు, ఎక్కువగా సంచారంగా గడపడం మీద ప్రయాణాలన్నా ట్రావెలింగ్స్ అన్న వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది అన్నమాట. ఇక 2వ పాదం చూసినప్పుడు వృత్యాంశ అంటారు. దీన్ని కొంచెం వర్గోత్తాసం అని కూడా అంటారు. అంటే ఎప్పుడైనా ఒక గ్రహం నవాంశలోను రాశిలో ఉన్నప్పుడు దాన్ని వర్గోత్తం అంటారు. అది చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. కాబట్టి వీళ్ళు రాజకీయ స్థానాల్లో మంచి పదవులు పొందే వాళ్ళుగా కూడా ఎక్కువగా ఉంటారు 2వ పాదం వాళ్ళు. 3వ పాదం వాళ్ళు చూసినప్పుడు విద్వదాంశ. వీళ్ళు కొంచెం సాధు ధర్మవర్తలు అంటే ధర్మప్రాప్తం కలిగి ఉంటారు. కళారంగాల్లో మంచి పేరు ప్రఖ్యాతులు ఎక్కువగా పొందుతారు, కీర్తివంతులు. 4వ పాదం వల్ల అత్యాంశాస. వీళ్ళు కొంచెం స్త్రీల పట్ల ఆకర్షణ అధికంగా ఉంటుంది. ఒక్కొక్కసారి ధనం ఉన్నప్పటికీ కూడా దుస్సాంగత్యం కూడా కలిగి ఉంటారని చెప్పవచ్చు. అంటే ఈ రోహిణి నక్షత్రంలో పుట్టిన 4 పాదాల వాళ్ళకి మనం చూసినప్పుడు ఇలా ఉంటాయి. కానీ సహజంగా జనరల్గా వీళ్ళు ఏంటంటే జీవిత మధ్య భాగంలోనూ చరమ దశలో చాలా విధంగా మంచిగా సుఖపడతారని చెప్పవచ్చు. మాతృభక్తి తల్లి యొక్క మీద ఇంట్రెస్ట్ కూడా ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి ఎక్కువ. అందుకే అలాగే వీళ్ళలో ఏంటంటే కొంచెం వశీకరణ శక్తి కూడా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా వీళ్ళ కళ నుండి ఆకర్షణ ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు ఈ రోహిణి నక్షత్రం వాళ్ళకి. వీళ్ళకి స్నేహితుల కోసం ఏదైనా చేయాలనే తాపత్రయం కూడా ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి ఎక్కువగా కళారంగాన్ని ఎక్కువగా ప్రేమిస్తారు. మృదు స్వభావం కలిగి ఉంటారు. అందం, ఆకర్షణ, వస్త్రాభరణాల మీద ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. అలంకరణ మీద కూడా వీళ్ళు ఎక్కువగా ఉంటూ ఉంటారు అన్నమాట. వీళ్ళకి ఇలాంటివి ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి అలాగే వీళ్ళ పెద్దల పట్ల, గురువుల పట్ల కూడా గౌరవం భావం ఎక్కువగా ఉంటుంది. సహజంగా ఎప్పుడు కొంచెం ఏదో పని చేసుకుని బిజీగా ఉండే తత్వం కలిగి ఉంటారు.
మొత్తం మీద చూస్తే రోహిణి నక్షత్రం వాళ్ళు ఏంటంటే సామదాన భేద దండోపాయాలు ఉపయోగించి వాళ్ళకి కావాల్సిన విధంగా పని చేసుకునే తత్వాన్ని కూడా నేర్పరితనాన్ని కూడా కలిగి ఉంటారు. కాబట్టి రోహిణి నక్షత్రం వాళ్ళ లక్షణాలు ఈ రకంగా ఉంటాయి. వీరికి ఎటువంటి వృత్తి ఉద్యోగాలు అనుకూలిస్తాయి, ఎటువంటి విద్యలో రాణిస్తారు, వీళ్ళకి ఎటువంటి అనారోగ్య సమస్యలు జీవితాంతం ఇబ్బంది పెడతాయి, లైఫ్ లాంగ్ బాగుందా అంటే ఎటువంటి పరిహారాలు చేసుకునేవి రాబోయే వీడియో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాబట్టి కంటిన్యూ వాచ్ చేస్తూ ఉండండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు. శుభం భూయాత్.